నిశ్శబ్దంగా పిలిచిన అడవి రాగంచిట్టి కొండల మధ్య మబ్బులు కమ్ముకున్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి వనశిఖరం అనే పేరు. చుట్టూ దట్టమైన అడవులు, అడవి మధ్య పాత దారి, ఆ దారివెంట కొండచర్యల మీద పడే నీటి జలపాతాల శబ్దం, ఇవన్నీ కలసి ఒక మంత్రయోగం లాంటి వాతావరణాన్ని సృష్టించేవి. ఆ గ్రామంలో అరణ్ అనే యువకుడు ఉండేవాడు. తండ్రిని చిన్నప్పుడు కోల్పోయిన అతను తల్లితో కలిసి ఒక చిన్న కొట్టులో జీవించేవాడు. గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారు, కానీ అరణ్ మాత్రం చిన్ననాటి నుంచి అడవుల మీద ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉండేవాడు. చెట్లలోని శబ్దం, పక్షుల సంగీతం, గాలిలో పరిమళం అన్నీ అతనికి ఒక భాషలాగా మాట్లాడుతున్నట్టు అనిపించేవి. "నువ్వు అడవిలోకి ఎక్కువగా పోకూడదు నాయనా, అది మనకు తెలియని లోకం" అని తల్లి ఎన్నిసార్లు చెప్పినా అరణ్కు ఆ మాటలు అడవిపట్ల మరింత ఆకర్షణనే కలిగించేవి. ఒకరోజు సూర్యుడు కాస్త మందగిగా ఎగసిన ఉదయం. ఆకాశంలో తెల్లని మబ్బులు మెల్లగా కదులుతుండగా గాల్లో చల్లని తేమ. అరణ్ అనుకోకుండా అడవి వైపు అడుగులు వేశాడు. ఈరోజు అడవి అతన్ని ఏదో పిలిచినట్టు అనిపించింది. పాత దారిలో నడుస్తుండగా ఓ విచిత్రమైన శబ్దం వినిపించింది. అది మానవ స్వరం కాదు, పక్షి గానం కాదు, కానీ ఒక మధురమైన రాగంలా ఉంది. ఆ శబ్దం అతన్ని లోపలికి నడిపించింది. అర్ధదరి దగ్గరకి వెళ్లేసరికి గుబురుగా పెరిగిన వృక్షాల మధ్య ఒక చిన్న మైదానం కనిపించింది. అక్కడ ఓ పురాతన రాయి మీద కూర్చుని ఒక వృద్ధుడు వేణువు వాయిస్తున్నాడు. అతని కళ్ళు మూసుకున్నాయి, ముఖంలో ప్రశాంతత. పక్కనే అడవి జంతువులు నిశ్శబ్దంగా కూర్చుని అతని సంగీతాన్ని వినిపిస్తున్నాయి. "నిన్ను అడవి పిలిచింది" అని వృద్ధుడు వేణువు ఆపుతూ చెప్పాడు. అరణ్ ఆశ్చర్యంతో, "నన్నా, నేను మీ మాట అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు ఎవరు?" అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో, "నేను ఈ అడవికి కాపలాదారుణ్ణి. అనేక యుగాలుగా ఈ అడవిని కాపాడుతున్న ఆత్మను. కాని ఇప్పుడు నా శక్తి క్షీణిస్తోంది. అడవిని రక్షించడానికి నీ సహాయం కావాలి" అన్నాడు. "నేనా? ఒక సాధారణ యువకుడ్ని. నేను ఎలా?" అరణ్ భయంతో అడిగాడు. "నీ గుండెల్లో ప్రకృతి మీద ప్రేమ ఉంది. అదే నీ బలం" అంత చెప్పి వృద్ధుడు తన వేణువును అరణ్ చేతిలో పెట్టాడు. అదే సమయం ఆ మైదానం కాంతితో నిండిపోయింది. చెట్లు, పూలు, పక్షులు అన్నీ ఒకదానిలా మ్రోగాయి. "ఈ వేణువు ద్వారా నువ్వు అడవితో మాట్లాడగలవు. కానీ గుర్తుపెట్టుకో, ఇది నీకున్న బహుమతి కాదు, బాధ్యత" అని చెప్పి వృద్ధుడు మెల్లగా గాలిలో లీనమయ్యాడు. ఆ రోజు నుండి అరణ్ జీవితం మొత్తం మారిపోయింది. అతను అడవిలో ప్రతి చెట్టును, ప్రతి జంతువును అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. చెట్టుకు గాయం అయితే అతనికి నొప్పి అనిపించేది. పక్షి ఎక్కడో బాధపడితే అతని హృదయం ఉలికిపడేది. కానీ ఒకరోజు గ్రామంలోకి బయటినుంచి కొందరు వ్యాపారులు వచ్చారు. వాళ్లకు ఆ అడవిని తొలగించి అక్కడ పెద్ద గని తవ్వాలని ప్లాన్. గ్రామ పెద్దలకు కొంత డబ్బు వాగ్దానం చేశారు. "అలా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది" అని వారు చెప్పారు. కానీ అరణ్కు తెలుసు, అడవి నశిస్తే గ్రామం కూడా నశిస్తుంది. నీరు ఎండిపోతుంది, నేల పాడవుతుంది, ప్రాణులు తరిమివేయబడతాయి. గ్రామసభలో నిలబడి అరణ్ ఇలా అన్నాడు, "ఈ అడవి మన తల్లిలాంటిది. తల్లిని అమ్మేసి డబ్బు సంపాదిస్తామా? ఈ చెట్లు పడిపోతే మన ఊపిరి కూడా తగ్గిపోతుంది. దయచేసి ఆలోచించండి." కానీ జనానికి డబ్బు ఆకర్షణ ఎక్కువ. ఆ రాత్రి అరణ్ అడవిలోకి వెళ్లి వేణువును మృదువుగా వాయించాడు. కాని ఈసారి అది సంగీతం కాదు, అది ఒక ప్రార్థన. అడవి సమాధానం ఇచ్చింది. గాలి వేగంగా వీచింది, ఆకాశం చీకటైంది. కాని అది తుఫాను కాదు, ఒక హెచ్చరిక. అడవిలోని అన్ని జంతువులు ఒక్కచోట గుమికూడాయి. చెట్లు గలగలం మ్రోగాయి. ఆ మరుసటి రోజు యంత్రాలు అడవివైపు రావడం మొదలయ్యే సమయానికి మార్గాలు చెట్లతో మూసుకుపోయాయి. వేరువేరుగా నేల చీలింది, భారీ రాళ్లు పడిపోయాయి. ఎవరూ అడవిలోకి అడుగుపెట్టలేకపోయారు. వ్యాపారులు భయపడిపోయి పారిపోయారు. గ్రామ ప్రజలు అరణ్ దగ్గరకు వచ్చారు. "నువ్వు ఏదో మహాశక్తిని పిలిచావు, నువ్వు మమ్మల్ని రక్షించావు" అన్నారు. అరణ్ మాత్రం తల వంచి, "నేను కాదు, అడవి తనని తాను కాపాడుకుంది" అన్నాడు. ఆ రోజు నుండి అతను కేవలం గ్రామవాడే కాదు, అడవి రక్షకుడు అయ్యాడు. అతని చేతిలోని వేణువు ఇప్పుడు పవిత్ర బాధ్యతగా మారింది. రాత్రిళ్ళు గాలి ఊదితే
దూరంగా ఎక్కడో ఒక మధురమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. అది అరణ్ అడవిని నిద్రపుచ్చే రాగం.